ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ చూస్తున్నాం. అంటే కోపం ఎక్కువ ఉండడం కానీ, లేజినెస్ కానీ ఇలాంటివి. సో ఈరోజు చూసేది ఏంటంటే, నేను ఒక కామెంట్ వచ్చింది మనకి యూట్యూబ్లోనూ. సో వాళ్ళు అడిగింది మొహమాటాన్ని ఎలా చూడాలి, దాన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా అనొచ్చు అంటే హెజిటేషన్ డ్యూ టు షైనెస్, సిగ్గుపడడం, మొహమాట పడడం. అలానే ఒకళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మనం మాట ఇచ్చేయడం వాళ్ళకి, ఓకే ఐ విల్ డూ దట్ అని. సో అదేంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నప్పుడు మనకి జరిగేది. దీన్ని మొహమాట పడడం వల్ల వచ్చేది. అయితే ఒక లెవెల్ వరకు అది కొంత ఉండడం మంచిదే, మరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం కూడా అంత కరెక్ట్ కాదు. బట్ ఒక లెవెల్ ఆఫ్ మొహమాటం ఉంటే దట్ ఈస్ ఓకే, పర్లేదు. బట్ మొహమాటం అనేది మనకి లైఫ్ అంటే మన రెగ్యులర్ లైఫ్లో కనుక ఒక ప్రాబ్లంగా క్రియేట్ అయితే అసలు అది ఏ ప్లానెట్స్ ఇస్తాయి, ఏ గ్రహాలు మనం రెమెడీస్ చేసుకుంటే కనుక ఇలాంటివి కొంత కంట్రోల్ అవుతాయి, లేదా వేటిని యాక్టివ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనకి షైనెస్ అట్లానే మొహమాటం అనేవి మేజర్గా ఫెమినైన్ క్వాలిటీస్, అవి అంటే స్త్రీత్వ లక్షణాలు. సో ఎప్పుడైతే ఇక్కడ మనం ఫీమేల్ ప్లానెట్స్ ఇచ్చేది ఫెమినైన్ క్వాలిటీస్ అన్నామో వెంటనే మనకి ఫీమేల్ ప్లానెట్స్ అనేవి ఇవి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కూడా చంద్రుడు అట్లానే శుక్రుడు, చంద్ర శుక్రులు. చూడండి, ఒకవేళ చంద్రుడు లగ్నంలో ఉన్నా, శుక్రుడు లగ్నంలో ఉన్నా, లేదా చంద్రుడు లగ్నాధిపతి అయ్యి శుక్రుడు ఇంట్లో ఉన్నా, లేదు శుక్రుడు లగ్నాధిపతి చంద్రుడు లగ్నంలో ఉన్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు వృషభ లగ్నం ఉంది, శుక్రుడు లగ్నం. సో వృషభ లగ్నంలో చంద్రుడు ఉచ్చస్థితిని పొందుతాడు అక్కడ. సో అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే కొంత మొహమాటం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. శుక్ర చంద్రుల కలయిక. సో ఒక ఇంట్లో ఉండొచ్చు, లేదు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉండొచ్చు, ఏదైనా జరగనియండి. బట్ లేదు, ఈ రెండు గ్రహాలు కలిసి వాక్స్థానంలో అంటే రెండో భావంలో కానీ, లేదు అష్టమంలో ఉండి రెండుని చూసినా, లేదా బుధుడితో కలుసున్నా, బుధుడు మళ్ళీ వాక్కారకుడు కదా అక్కడ. సో బుధుడితో కలుసున్న కొంత మొహమాట పడడం కానీ, మెతగ్గా ఉండడం కానీ, లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం రియాక్ట్ అవ్వలేకపోవడం అనేది ఉంటుంది. అంటే చూడండి, కొంతమంది మొహమాట పెట్టి కొన్ని కమిట్మెంట్స్ తీసేసుకుంటారు. ఓకే ఓకే నువ్వు చేసేస్తావు, నాకు తెలుసు, నువ్వు చేయగలవు, యు డూ ఇట్ అని. ఇది వీళ్ళు ఏంటంటే మరీ పాపం అంత అడుగుతున్నారు కదా అని ఒప్పేసుకుంటారు. సో ఇదేంటంటే ఆ మూను తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మూనే మనకి అన్ని గ్రహాల కన్నా. సో ఎప్పుడైతే అది షైనెస్, శుక్రుడు ఇచ్చేది ఏంటంటే సిగ్గు అనమాట. శుక్రుడు అంటేనే ఒక అందమైన అమ్మాయి. సో ఇక్కడ ఆ మొహమాటాన్ని, సిగ్గుని, సున్నితత్వాన్ని చంద్రుడికి ఇచ్చేస్తాడు శుక్రుడు. ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు కలిసాయో ఆటోమేటిక్గా పర్సన్ మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు. అలానే కొంత కమిట్మెంట్స్ని వాళ్ళు చేయలేకపోయినా కూడా ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. సో చంద్ర శుక్రుల కలయిక అనేది మొహమాటాన్ని, షైనెస్ని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ అది ఏ స్థానంలో కలిసినా, అది మాత్రం లగ్నంలో కానీ లేదా రెండో భావంలో కానీ ఉన్నప్పుడు మటుకు దీనివల్ల కొంత మనం ప్రామిస్ చేసి దాన్ని ఫాలో అవ్వలేక ఇబ్బంది పడడం, లేదా మొహమాటం వల్ల కొన్ని అక్కర్లేనివి మన నెత్తి మీద పెట్టుకోవడం, వాటిని డీల్ చేయలేక బాధపడడం. బికాస్ ఈ రెండు కూడా సెన్సిటివ్ ప్లానెట్స్ కాబట్టి కొంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి రెమెడీ ఏంటంటే, ఎప్పుడైనా మొహమాటానికి విరుగుడు మనకి కుజ రవులని ఎప్పుడైతే మనం యాక్టివ్ చేసుకుంటామో ఈ మొహమాటం అనేది పోతుంది. సో కుజుడిని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి, అలానే రవిని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలంటే, రవికి మనకి రవి బలం రావాలంటే కొంత, ఎందుకంటే మనకి రవి కానీ కుజుడు కానీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ని, ధైర్యంగా చెప్పగలిగే శక్తిని ఇస్తాయి. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు వీలైనంతగా మనకి గణపతిని పూజించడం కానీ, లేదు కుమారస్వామిని పూజించడం, ఇట్లాంటివి చేస్తే చాలా మంచిది, గాడ్. అలానే సూర్య నమస్కారాలు, మనకి సూర్య నమస్కారాలు ఇంట్లో కూర్చుని చేస్తే కాదు, కొంత ఎండపడే దగ్గర చేయాలి. అప్పుడే సన్ రైజ్ అనేవి మనకి డైరెక్ట్గా అందుతాయి, సన్ బలం కూడా పెరుగుతుంది. సో కుజుడికి అట్లానే ఇది అంటే మీకన్నా చిన్నవాళ్ళతోటి కొంత ఎక్కువ అసోసియేట్ అయితే అది కూడా కొంత ధైర్యాన్ని ఇస్తుంది మీతో ఈక్వల్గా. బికాస్ కుజుడు అంటేనే చిన్న తమ్ముడు. సో చిన్నవాళ్ళతో అసోసియేషను, అట్లానే కొంత ఫిజికల్ ఫిట్నెస్ని కూడా పెంచుకోవడం మంచిది. ఇక్కడ ఏంటంటే కుజుడు ఇచ్చేది ఆ ఎనర్జీ, ఫిట్నెస్. సో ఎప్పుడైతే మీరు కుజుడిని, రవిని
కొంత యాక్టివ్ చేసుకోగలుగుతారో డెఫినెట్గా ఈ మొహమాటం అనే దాని నుంచి, ఆ షైనెస్ నుంచి బయటపడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా ఏంటంటే మన పర్సనాలిటీస్లో ఉండే ఒక చిన్న డిసార్డర్ లాంటిది. సో ఇది ఈరోజు మనం చూసింది. మొహమాటాన్ని ఇచ్చే గ్రహాలు మనకి శుక్రచంద్రులు చాలా పవర్ఫుల్. ఆ రెండు కలిసి ఉంటే మటుకు కొంత సిగ్గుపడడం, కాస్త అక్కర్లేని కమిట్మెంట్స్లో పాపం ఇన్వాల్వ్ అవ్వడం అనేది, ప్రామిస్ చేయడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఓకే గైస్, మీకు ఇంకా ఏమైనా కొన్ని ఇట్లాంటి విషయాలు లైక్ జనరల్గా ఉండేవి, ఏ ప్లానెట్స్ ఇస్తాయి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు యూట్యూబ్లోనే. అలానే మీరు కన్సల్టేషన్స్ కోసం మటుకు ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ, అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్, దానికి మీ రిక్వెస్ట్ని పంపించవచ్చు. లేదు msastrology.com వెబ్సైట్ నుంచి కూడా ఈమెయిల్ రిక్వెస్ట్ని పంపించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.